ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశంపై అటు మోదీ ప్రభుత్వం ఇటు విపక్షాలు మంతనాలు మొదలుపెట్టాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ కి కూడా ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో మరొకరిని నియమించనున్నారన్నందువల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నడ్డాకే అవకాశం ఇవ్వొచ్చనే వాదన కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ అసమ్మతి నేత శశి థరూర్ను నిలబెట్టాలా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. ఉపరాష్ట్రపతి రేసులో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు మనోజ్ సిన్హా, వీకే సక్సేనా పేర్లు కూడా తెరపైకొచ్చాయి. మనం చూస్తున్నాం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలి రోజు సభలు జరిగిన తర్వాత వెంటనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం, ఆ లెటర్ ని రాష్ట్రపతికి ఇవ్వడం, నిన్న సమావేశాల్లో దాన్ని ఆమోదించడం అన్ని చకచకా జరిగిపోయాయి. మరి ఆ స్థానాన్ని భర్తీ చేయబోయేది ఎవరు, ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది నిన్న వరకు మనం మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ రీప్లేస్ చేసేది ఎవరనే దాని గురించే ఉత్కంఠ సాగుతోంది. చాలా మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇంటి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. నిన్న మనం జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు రాజీనామా చేశారనే విషయాల గురించి చర్చించాం, మాట్లాడాం. కానీ ఆ ప్లేస్ రీప్లేస్ చేయబోయేది ఎవరంటే కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి, ఎందుకంటే బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అని. కానీ బీజేపీ ఎప్పుడు అనుకున్నటువంటి పేర్లు కాకుండా కొత్త తరహా పేర్లను కూడా తెరమైకి తెస్తూ ఉంటుంది. సో అట్లా ఎవరైనా ఉన్నారనుకోవచ్చా రేస్లో? గుడ్ మార్నింగ్. అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ తన అనుకున్న ప్రజలంతా అనుకున్నది ఒకటి, తను అనుకున్నది ఒకటి లాగా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది, ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా తీసుకోబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఒక చర్చ తెరపైకి వస్తుంది. అంటే ఇక్కడ కొన్ని అర్హతలు కూడా ఉంటా ఉంటాయి. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు, భారతదేశ పౌరుడై ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైనటువంటి అర్హతలు ఉండాలి. తో పాటు కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండకూడదు. అట్లాగే ఎట్లాంటి లాభం వచ్చే పదవుల్లో కూడా ఉండకూడదు. మరో ఉపరాష్ట్రపతి పోటీ చేసేటువంటి అభ్యర్థి నామినేషన్ పత్రం ఏదైతే ఉందో అది ఎలక్టోరల్ కాలేజ్ లో 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. అట్లాగే ఇంకో 20 మంది సభ్యులు బలపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అభ్యర్థి ఎవరు అన్నది మాత్రం ప్రధానంగా నిర్వహిస్తోంది. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, అంటే హరివంశ్ పేర్లు ప్రధానంగా తీసుకొస్తున్నారు. సో ఆయన ఇప్పటికే ఒక రాష్ట్రపతి ముర్మును కూడా కలవడం ఇది పూర్తిగా ఒక సంకేతం కనిపిస్తోంది. ఆయనను ఎన్నుకోవడం అన్నటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. సో ఒకవేళ హరివంశ్ అంటే ప్రస్తుతానికి బీహార్ కిందకు మీరు చెప్పినట్టు బీహార్ చెందినటువంటి హరివంశ్ కు రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి పేరు. ఆయన మొదటిసారి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోర్ ఓవర్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్థిక శాస్త్రంలో పీజీ కూడా చేసినటువంటి వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు ప్రజా సమస్యలపై ప్రశ్నించినటువంటి వ్యక్తి. చాలా సంవత్సరాలు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. అట్లాగే అటు మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ కు సలహాదారుడుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చారు. నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి హరివంశ్. సో ఇట్లాంటి నేపథ్యంలో 2020 నుంచి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తొందరలో ఇందాక మీరు చెప్పినట్టు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో హరివంశ్ నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇక రాజ్యాంగం ప్రకారం చూస్తే కనుక ఉపరాష్ట్రపతి ఖాళీ అయినటువంటి 60 రోజుల్లోపే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక రావాలంటే నాకు తెలిసి గనక నిన్నటి వరకు ఏదైతే ప్రకంపనలు వచ్చాయో, ఈక్వేషన్స్ వచ్చాయో, పొలిటికల్ గా కావాలని జగదీప్ ధన్కర్ ని తొలగించారు, లేదంటే ఆ వైట్ పేపర్ సంతకాలు చేయించారు, ముందుగానే అభ్యర్థిని అనుకున్నారు, ఫిక్స్ చేశారని ఏదైతే ఆరోపణలు వచ్చాయి, వీటన్నిటి కూడా క్లారిటీ వచ్చినట్టే అనుకోవచ్చేమో. ఏమంటారు శ్రీకాంత్? ఒక క్లారిటీ మాత్రం అంటే ఆల్రెడీ జనరల్ గా అయితే ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే సెలవులు పెట్టుకుంటా ఉంటారు.
బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ గా ఆరోగ్యం మంచిగానే ఉన్నారు, ఆయన అందరికీ నమస్తే పెట్టుకుంటూనే ఉన్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది? సో ఇది మొత్తం కూడా పూర్తిగా ఇది రాజకీయ ప్రోద్బలంతోనే జరిగింది. కేవలం బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఉపరాష్ట్రపతి పదవి కోసమే కొంత కేంద్రం ఒత్తిడితో ఇది ఇట్లాంటి ప్రయత్నం జరిగింది అన్నది, అంటే ఈ రాజీనామా జరిగింది అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో చాలా పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే ఒకవేళ ఇప్పటికే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డాకు అవకాశం ఏమైనా ఇస్తారా, ఆయన ఏమైనా తెరపైకి తీసుకొస్తారా? నడ్డాకు అవకాశం ఇస్తే పెద్దగా ఏం ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉపరాష్ట్రపతి పదవి బీహార్కి ఇస్తే కనుక ఖచ్చితంగా కొంత చేంజ్ ఓవర్స్ అయితే ఉంటాయని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అటు జమ్మూ కాశ్మీర్ నుంచి యూనియన్ టెరిటరీలో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగుతున్నటువంటి మనోజ్ సిన్హా పేరు కూడా తెరపైకి వస్తోంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆయన 2020లో నియమించడం జరిగింది. ఇప్పటివరకు కూడా పదవిలో కొనసాగుతున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ గా. మోరోవర్ అటు కాశ్మీర్ టు కన్యాకుమారి పైన ఒక అభివృద్ధి జరిగింది అంటూ కూడా ఆయన ప్రధానమంత్రి మోడీని ఉద్దేశించి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి వ్యక్తి జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మూకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి అవకాశం పెద్దగా ఉండకపోయినా కానీ ఎటు చూసినా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జేడీయూ నేత హరివంశ్కి ఇస్తారన్నటువంటి ప్రచారం ఎక్కువ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీహార్ కి ఎక్కువ నిధులు పోతున్నాయి, బీహార్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి జేడీయూ ఖచ్చితంగా జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా అటు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి కారణం కూడా అటు జేడీయూ ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన. సో ఈ మూడు పార్టీల కలయికతోటే ఎంతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి సో అట్లాంటి ఒప్పందంలో భాగంగా కొంత ఈసారి హరివంశ్ సైడ్ అవకాశం ఉండొచ్చు అనేది తెలుస్తుంది. మరోవర్ హరివంశ్ కూడా రాష్ట్రపతిని కలిసినటువంటి నేపథ్యంలో ఇందులో చాలా అనుమానాలకు మాత్రం క్లియరెన్స్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఆశ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.